కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వెంటనే నీట్ పరీక్షలో లీకేజ్ పేపర్ లీకేజ్ వల్ల దేశంలో చాలా విద్యార్థులు మన పేద విద్యార్థులు బలహీన విద్యార్థులు నష్టపోవడం నిన్న వాళ్ళు 30 లక్షలు 20 లక్షలు పెట్టి పేపర్ కొనుక్కోవడం దీనికి బాధ్యత వహిస్తూ మోడీ పార్లమెంట్లో విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల బంద్ పిలుపునింది. విషయం ఏమిటంటే మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలో 32 లక్షల పేపర్ను లీకేజ్ చేసి అమ్ముకొని ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీని వలన దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను అన్ని ఐక్య విద్యార్థుల ఆధ్వర్యంలో బంద్ చేస్తున్నాం. వెంటనే దీనికి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అదేవిధంగా నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాలని, అదేవిధంగా ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేసి నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నా పేరు వీరేష్ యాదవ్, ఎన్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు. పేపర్ లీకేజ్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్లు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెనూరులో కూడా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సంపూర్ణ బంద్లు సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి పూనుకుంది. ఇది బీజేపీ గవర్నమెంట్కి పూర్తిగా బాధ్యత వహించాలి పేపర్ లీకేజ్ పైన. కాబట్టి మరొకసారి నీట్ పరీక్ష నిర్వహించి నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మహేంద్రబాబు, పీడీఎస్ జిల్లా. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఇవాళ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఇవాళ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్ చేయడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో నీట్ ఎగ్జామ్ లీక్ చేసి ఇవాళ పేపర్ ఒక్కరోజు ముందే ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు అమ్ముకోవడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి భక్తోత్ప చేయాలని ఇవాళ పూర్తి స్థాయిలో చెప్తున్నాం. ఇవాళ నీట్ ఎగ్జామ్ నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇవాళ చెప్తున్నాం నీటి పరీక్షను విధానాన్ని రద్దు చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ఎగ్జామ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నిర్వహించాలని ఇవాళ కేంద్ర మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఇవాళ హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో కూడా మరొకసారి నీటి ఎగ్జామ్ని నిర్వహించాలని కోరుతున్నాం. నా పేరు విజేంద్ర, ఏషం జిల్లా సహాయకరం.